భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు కొంతమంది మొక్కులు మొక్కుకుంటారు, మొక్కులు మర్చిపోతారు, వాళ్ళకి పాము కనిపిస్తూ ఉంటుంది. ఇది ఏ దోషం కింద పరిగణిస్తారు? ఇవి పరిగణలోకి తీసుకోరు తల్లి వీటిని. మనకి మొక్కులు మొక్కుకున్నా ఏం చేసినా కానీ ఇది ఉగ్రపోత స్వరూపాల్లోకి వెళ్ళిపోతుంది. అలాగే సర్పం కనపడటం అనేటువంటిది సర్పదోషమే. మొక్కులకి సర్పదోషానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం ముడుపులు ఉన్నాయి, ముడుపులు పట్టుకుని వెళ్తుంటాం, కుటుంబం కలిసి దేవాలయాలకు వెళ్తుంటాం. మీరు కానీ ఇంకోళ్ళు కానీ అందరూ వెళ్తాం. మన అందరం ఒక 100 మంది కలిసి దేవాలయానికి వెళ్తాం, ఒక యాత్రకి వెళ్తాం, ఒక పాదయాత్రకి వెళ్తాం, ఒక బళ్ళ మీద వెళ్తుంటాం. అదిగో సర్పం కనపడిందంట. మీరు ఏ ప్రయాణానికి వెళ్ళారు? దేవాలయాన్ని దర్శనానికి వెళ్ళారు. వెళుతూ ఉన్న మీకు మార్గ మధ్యలో సర్పం కనపడితే దాన్ని తక్షక కాలసర్పదోషం అంటారు. ఆయన తక్షకుడు. మనకు తక్షకుడు పురాణాలలో కూడా విన్నారా మీరు? తటస్థపడ్డాడు. తక్షకుడు అనేటువంటి వాడు కాపలాదారుడు, రక్షిస్తుంటాడు. ఆ సరౌండింగ్ గుప్త నిధులు ఉంటాయి. సుమారు 60 నుంచి 90 అడుగుల లోతులో ఉంటాడు ఆయన. లోతు అంటే ఇలా ఉండదు, తన సొరంగం డిఫరెంట్గా ఉంటుంది. ఇది తక్షకుడు గుప్త నిధులకి శ్రీకారం, నాగబంధానికి శ్రీకారం, దేవాలయాల పరిరక్షణకు శ్రీకారం, దేవాలయాల నిధులకి శ్రీకారం. ఇది తక్షకుడు. తక్షకుడు కానీ కాటు వేస్తే ఒక 2-3 సెకండ్లో చనిపోతారు. గురుగారు, తక్షకుడి స్వరూపం ఎలా ఉంటుంది? తక్షకుడి యొక్క స్వరూపం దేదీప్యమానంగా ఉంటుంది, చాలా యవ్వనంగా ఉంటుంది, దేదీప్యమానంగా ఉంటుంది. ఇతను ఎప్పుడూ కూడా కాపలాదారుడే. కుటుంబానికి రక్షణ ఎవరు? మన కుటుంబం 4 ఉంటే ఎవరో ఒకరు ధైర్యవంతుడు ఉంటాడు, ఆ ధైర్యవంతుడే తక్షకుడు. అలాగా పూర్వకాలంలో రాజుల కాలంలో కూడా, రాజుల వంశస్థంలో కూడా వారి యొక్క నిధులను కాపాడుకోవడం కోసం సర్పయాగాలు చేసేవారు. సర్పయాగాలు చేసినప్పుడు అన్ని దేవతలు అక్కడ ప్రత్యక్షమయ్యేవారు. ఈ బాధ్యత అంతా కూడా తక్షకుడికి అప్పచెప్పేవారు. ఇది నిధి నిక్షేపాలన్నీ కూడా నువ్వు కాపలాకాయ్ అని చెప్పాడితే ఆ తక్షకుడు ఒక సంస్థని, ఒక వ్యవస్థని, ఒక రాజ్యాన్ని ఎప్పుడు కాపలా కాస్తూనే ఉంటాడు. వాళ్ళు లేకపోతే వినాశనమే. ఇప్పుడు మనకు అనంత పద్మనాభ స్వామి నీలమాలిగలు అవి ఇవి అని అన్నారు కదా, ఇవన్నీ తక్షకుడుకు సంబంధించినటువంటి నాగబంధాలే అంటారు వీటిని. ఇప్పుడు మనకు అర్జునుడు కూడా వనవాసంకి వెళ్ళినప్పుడు చెట్టు పైన పెట్టి నాగబంధం చేశారంటారు, అది కూడా తక్షకుడేనా? ఇది తక్షకుడే. రక్షణ ఎక్కడైతే అవసరమైందో, రక్షణ ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, ఎక్కడైతే ఈ నేలమాలికలు కానీ, ఈ ధనానికి సంబంధించి కానీ, గుప్త నిధులకు సంబంధించి కానీ, రాజుల వంశస్థానికి సంబంధించినటువంటి భూగర్భ నిధులు కానీ, ఆ ప్రదేశాన్ని అంతా కూడా రక్షించగలిగేటువంటి వాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే తక్షకుడే. మనం చాలా చోట్ల సందర్భాల్లో వినుంటాం. మీరు పుణ్యాది కార్యక్రమాలకు వెళ్తుంటారు, ఒక 10 మంది 20 మంది పారాయణాలకు వెళ్తుంటారు, అక్కడ కనిపిస్తుంది తక్షకుడే. మీరందరూ కలిసి ఎక్కడో పుణ్యక్షేత్రానికి వెళ్ళారు, బస్సులో వెళ్ళారు, రోడ్డు దాటుతుంది, తక్షకుడే. ఎందుకనంటే ఈ తక్షకుడు అనేటువంటి వాడు మంగళవారం పూట మాత్రమే దర్శనమిస్తాడు. అది కూడా ఇందులో చూసుకోవాలి. మీరందరూ కలిసి గుడికి వెళ్తారు, అది మంగళవారం పూట. మీరు త్వరగా మంగళవారం పూట బయలుదేరరు, చాలా వరకు శుక్రవారం పూట కూడా ఆగిపోతారు. ఈరోజు సండే వచ్చింది, చక్కగా వెళ్దాం పదండి అంటారు. శనివారం వచ్చింది, శని ఆదివారాలు కలిసి వచ్చినాయి అని అంటారు. కానీ మంగళవారం పూట మీరు ఏదైనా పుణ్యక్షేత్రానికి గృహం నుంచి బయలుదేరి వెళ్తే మీకు ఆయన అనుగ్రహం కానీ ఉంది అని అంటే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు. మంగళవారం పూట కానీ తక్షకుడు కానీ మనకి ఎక్కడైనా దర్శనం ఇచ్చాడు అని అంటే మనం ఎక్కడో చిక్కుముడిలో ఉన్నాం, ఆ చిక్కుముడి నుంచి విడిపోతాం, వెంటనే బయటకు వచ్చేస్తాం. అంటే చాలా సంవత్సరాల నుంచి నువ్వు ఏదో కోర్టు కేసో లేకపోతే ఇంకోటో భారంగా మోస్తున్నావు. ఎప్పుడైతే నీకు తక్షకుడు దర్శనం ఇచ్చాడో దాని చిక్కుముడి వెంటనే విడిపోతుంది. అంత గొప్ప రుణం ఉంటుంది ఆయన్ని దర్శించుకోగానే. కేవలం దర్శనంతో అయిపోతుంది తల్లి. అంత దీని కాలసర్ప యోగం అంటారు. ఇది యోగం. ఆ యోగంలో కాలసర్ప యోగంలో అది అందరికీ దక్కదు. మన బస్సులో ఒక 60 మంది వెళ్తాం, ఆ కిటికీలో మూలను కూర్చున్న వాళ్ళు ఎవరికో అక్కడ దర్శనం అవుతుంది. అది మంగళవారం పూట అబ్బా చాలా పెద్దగా ఉంది దర్శనం, ఇప్పుడు ఇక్కడిక్కడే చూసానని అంటాం మనం. తక్షకుడు మంగళవారం పూటగానే దర్శనమిస్తే ఎంత జటిలమైనటువంటి సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నదంతా కూడా వెంటనే పరిష్కారం అయిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ఈ సమస్య పరిష్కారం కావాలి, నాకు తక్షకుడు దర్శనం కావాలి అని అనుకుంటే అవుతారా? అవదు.
అది మరి సర్పం అనుకుంటేనే ఆ, అదే కదా తల్లి విశేషం. కాలసర్పదోషాలు అంటే అందరికీ కాలసర్పదోషాలు ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి కాలసర్పదోషం ఉంది. ఆ, లేకుండా ఏ జీవరాశి లేదు, ఏ జీవరాశి లేదు, అందరికీ ఉన్నాయి. ఆ పేరేంటో తెలుసుకోవాలి, ఆ ప్రయాణం ఏంటో తెలుసుకోవాలి, ఆ ధర్మం ఏంటిది, ఆ మూలాలు పట్టుకుంటే మోక్షం అనేటువంటి దొరికేస్తుంది. మరి ఇప్పుడు ఈ తక్షక కాలసర్ప దోషానికి పరిహారాలు? చాలా చక్కటి పరిహారాలు ఉంటాయి. ఎప్పుడైనా కలలోనైనా సరే దేవుడు సొమ్ముకు ఆశించి మనం ప్రయాణం చేస్తే తక్షక కాటక తప్పదు. ఆయన కాటు వేసి చంపేస్తాడు మనం. ఆ, అందుకని గుప్త నిధులకు వెళ్ళే వాళ్ళు చాలా వరకు జీవితాలు అన్నీ చూడండి చిన్న భిన్నం అయిపోయి ఉంటాయి. అందుకని చాలా ప్రమాదం. తక్షకుడి యొక్క చూపు మన మీద పడిందంటే మరణమే. ఆ, మరి ఇప్పుడే యోగం అన్నారు కదా. దుర్బుద్ధి అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ దేవాలయంలో గుప్త నిధులు ఉన్నాయి తీసేసుకోవాలి. ఆ, తక్షకుడు చూపు మనమే పడుతుంది, వినాశనం. ఇదే దేవాలయం దర్శనం కోసం నువ్వు వెళ్తున్నావు, తక్షకుడి యొక్క దర్శనం నీకు కనపడింది, మోక్షం. అంటే ఎదుటి వాడిని మోసం చేయటము, ఎదుటి వాళ్ళని నమ్మకద్రోహం చేయటం, వెన్నుపోటు పడవటం, స్నేహితుడిగా నటించడం, అవతల వాళ్ళని ఏదో రూపంలో దెబ్బ వేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి ఇప్పుడు నిత్య జీవితంలో. వీళ్ళన్నిటికీ ప్రతీకార స్వరూపం తక్షకుడు. అందుకని దేవతాశక్తి నుంచి మనం జ్ఞానం పెంచుకోవాలి, ప్రకృతి నుంచి జ్ఞానం పెంచుకోవాలి, మన నిజ జీవితంలో అనుభవిస్తున్నటువంటి విధానాల నుంచి కూడా జ్ఞానం పెంచుకోవాలి. అంటే చాలా సందర్భాలు తల్లి ఒక్కటే విషయమే గుర్తుపెట్టుకోండి. మీరైనా నేనైనా దైవమా నీ కంటికి కనపడదు, జ్ఞానమా కనపడదు, నువ్వు చేసే ప్రయాణం కనపడుతుంది, దాన్ని బుద్ధి అంటారు. బుద్ధి లేకుండా ఏ ప్రయాణం చేసినా ఏ దేహం చేసినా కానీ ఆత్మక్షోభ ఎక్కువగా ఉంటుంది, మరణం దుర్మరణంగా ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలి తల్లి. సనాతన ధర్మంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అంత సర్పదోషం అంటే పాము కనపడుతుంది, వస్తుంది, కాటేస్తుంది, వెళ్తాం, దండం పెట్టుకుంటూ పోయింది, ఇది కాదు. అందుకని తక్షక కాల సర్పదోషంలో దుర్బుద్ధితోటి, దుర్గుణాలతోటి, నమ్మకద్రోహం చెయ్యాలనేటువంటి ఆలోచనలతోటి కానీ ఉంటే తక్షక కాటకు మనం గురికాక తప్పదు. ఇప్పుడు తక్షకుడు ఎక్కడ ఉంటాడని చెప్పాను? మంగళవారం రోజు దర్శనమిస్తాడు, దేవాలయాలు కాపలా కాస్తుంటాడు, నిధులు కాపలా కాస్తు. ఇప్పుడు నువ్వు ఏ దేవాలయం పని నీకు మోక్షం రాదు. అర్థమైంది? ఇప్పుడు మా శాపం అంటే దీని కాలసర్పదోషం. అయ్యా నేను పొర్లు దండాలు పెడుతున్నాను, మోకాళ్ళతో నేను ప్రదక్షిణ చేస్తున్నాను, ఎన్ని దీపారాధాలు చేస్తున్నాను, అయినా నాకు దేవుడు అనుగ్రహించట్లేదండి అంటే ఇది తక్షక కాలసర్పదోషమే. మా ఇంట్లో వ్రతం చేస్తున్నానండి, ఎవ్వరు రావట్లేదండి, నాకు ఏ మోక్షము లేదండి, అసలు భగవంతుడు అంటేనే నాకు వైరాగ్యం వచ్చేస్తుందండి, ఇది తక్షక కాలసర్పదోషమే. ఎందుకనంటే భగవంతుడిని నువ్వు దూషించావు కాబట్టి నువ్వు కాలసర్పదోషానికి గురికాక తప్పదు. అందుకని కళలో కూడా భగవత్ స్వరూపాన్ని దూషించకూడదు, స్నేహితుడికి మోసం చేయకూడదు, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండదంటే ఒకరినొకళ్ళు వెన్నుపోటు పొడుచుకోకూడదు. ఇవన్నీ తక్షక కాలసర్పదోషాలు ఉంటాయి తల్లి. For more videos like this, subscribe Big TV channel.